దశరథుడు కదిలిపోయినాడండి. నిష్కారణంగా పసిపిల్లవాడి ప్రాణం తీశానే, ఎవరా పిల్లవాడు అన్నారు. శ్రవణ కుమారుడు అని చెప్పారు. చిన్నప్పుడు మనకి నాన్ డీటెయిల్స్లో ఉండేవి. శ్రవణ కుమారుడు, ధ్రువుడు, అంబరీషుడు, వివేకానందుడు, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అదేం లేదు. జానీ జానీ వాట్ పాపా ఈటింగ్ షుగర్ నో పాప్. వాడికి 3 ఏళ్లకు అబద్ధాలు ట్రైనింగ్ మొదలవుతుంది. వాడు 60 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా 1 కోటి అబద్ధాల వ్రతం చేస్తాడు ఇక్కడే. కానీ పిల్లలు చెడిపోయినా బాగుపడ్డా తల్లిదండ్రుల పాత్ర బాగా ఉంటుంది. మనం హెల్దీ ఎన్విరాన్మెంట్ అని, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులని, పరుసు ఖర్చు అయిపోతుంది, పర్సనాలిటీ డెవలప్ అవ్వదు, చావదు. అసలు అంటూ ఉంటేగా అవ్వటానికి. పర్సనాలిటీ ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఏ ఇంట్లో తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి రామాయణం చెప్తుంటారో, భారతం చెప్తుంటారో, భాగవతం చెప్తుంటారో, శివాజీ గురించి చెప్తారో, వివేకానందుడి గురించి చెప్తారో, శంకరాచార్య స్వామి గురించి చెప్తారో, అప్పుడే వారి పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు తల్లులకి ఆ తీరిక లేదు. మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గార్గోపురం, మాంగళ్యానికి మరో ముడి, వంటలక్క, మార్గశర పిండం, కార్తీక దీపం, మొగుడు ఇంకా ఎన్నాళ్ళు. ఈ సీరియళ్ళు, దిక్కుమాల సీరియళ్ళు నాశనంగాను. అవి కూడా సోమవారం నుండి శుక్రవారం వరకు. ఆ శుక్రవారం లాస్ట్ ఎండింగ్ అనమాట. అప్పుడు ఏమిటి అంటే మనసంతా నువ్వే, ఒళ్ళంతా కొవ్వే కాదు. ఆ మనసంతా నువ్వేలో గాయత్రి అత్తగారికి టీలో విషం కలిపి ఇవ్వటానికి మేడం ఎట్లు దిగుతున్నది. ఇక మనకు అనుమానం సోమవారం దాకా ఇచ్చిందా లేదా. ఇస్తే ఎట్లా చచ్చింది వాళ్ళ అత్తగారు. వాళ్ళ అత్తగారు ఎట్లా చస్తే మనకెందుకు, మనం ఎట్లా చచ్చామో ఆలోచించుకోవద్దా. అజ్ఞానం తొందరగా వెళుతుందండి. జ్ఞానం రావటం కొన్ని లక్షల జన్మలు కావాలి. బొగ్గుని గుర్తుపెట్టుకున్నంత తేలిగ్గా బంగారాన్ని గుర్తుపట్టలేము. అవి మానేస్తే, ఆ కొంపల్లో సీరియళ్ళు మానేస్తే ఆ ఇల్లు బాగుపడుతుంది. ఆ ఇంట్లో ఒక వివేకానందుడు, ఒక రమణ మహర్షి పుట్టే అవకాశం ఉంది. అందుకనే విత్తనం వేసేటప్పుడే మంచి విత్తనం వేయాలి. మంచి విత్తనం వేసేటప్పుడు మంచి నేల కోసం కూడా చూడాలి. విత్తనం మంచిదే, నేల చెడ్డదైతే లాభంలే. నేల మంచిదే, విత్తనం చెడ్డదైనా లాభంలే. అందుకే మనం ఆలోచించి పిల్లల్ని తయారు చేసేటప్పుడే వాడిని దేశం కోసం తయారు చేయాలి, వాడిని సమాజం కోసం తయారు చేయాలి, వాడిని ప్రపంచం కోసం తయారు చేయాలి.